ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఏ ఊరు పోయినా, ఏ పల్లెటూరు పోయినా, ఏ ఎస్సీ కాలనీకి పోయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అలాగే పట్టణంలో కానీ మాకు నిద్రలేస్తే ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలని చెప్పి మేము ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. మీలాగా ఒక ఆయన వస్తున్నాడు, ఇల్లు ఆయన వస్తున్నాడు అనే పరిస్థితుల్లో మేము కంగారు ఈ కుర్చీ సీట్ కోసం భయపడే పరిస్థితుల్లో మేము లేము. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం. మీకు చేత అయితే అభివృద్ధికి సహకరించండి. అలాగే ఇంకా పర్సనల్గా కూడా పోయి మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. నా వ్యాపారాన్ని గురించి కూడా మాట్లాడించారు. నీ వ్యాపారం, నువ్వు మణికొండలో నువ్వు కూడా రియల్ ఎస్టేట్ చేసావు, ఆడ ఏమేమి ఘనకార్యాలు చేసావు, మా దగ్గర అన్ని ప్రూఫ్లతో సహా ఉన్నాయి. కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా పర్సనల్ వ్యాపారాల గురించి ఈ రోజుకు మాట్లాడలేదు. ఎప్పుడూ కూడా గౌరవంగా అక్కడ కాంక్రీట్గా నీ దగ్గర ఏమైనా ఒక ఎవిడెన్స్ ఉంటే రా, డైరెక్ట్ చర్చకు రా, నేను కూడా వస్తాను, మాట్లాడదాం. అంతేగాని ఏదో వచ్చాం, మట్టి అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు, ఆ కర్మ పరిస్థితిలో నేను లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అసలు మైండ్లు ఉంటే 18 నెలల నుంచి ఎక్కడన్నా ఒక ట్రాక్టర్ ఇసుక కొనే పరిస్థితి ఉందా? ఫ్రీగా 1200, 1300 ఈరోజు టౌన్లోకి ఇసుక దొరుకుతూ ఉన్నారు.